నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రంలో భాగంగా బీజాల్లో ప్రధాన రేఖలు, అరచేతిలో ఉండేటువంటి ప్రధాన రేఖల్లో జీవిత రేఖ. ఈ జీవిత రేఖ గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ జీవిత రేఖ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఈ గురుస్థానానికి దిగువలో కానీ గురుస్థానం నుండి కానీ ఇక్కడ ప్రారంభమయ్యే అంచున క్రమంగా ఇలా విస్తరిస్తూ ఈ శుక్రస్థానాన్ని చుట్టి ఈ దిగువ వరకు అర్ధచంద్రాకారం ఆకృతిలో ఇక్కడ వరకు విస్తరిస్తుంది. ఇది స్పష్టంగా మొదటి నుంచి చివరి వరకు ఒకే లైన్ లాగా, గీతలాగా, ఏ రకమైనటువంటి తెగువలు లేకుండా ఉంటే ఆ వ్యక్తి బాల్యం నుండి చివరి వరకు దీన్ని మనం జీవిత రేఖని ఆయుష్ రేఖ, ఆయుర్దాయం నిర్ణయించేటువంటి రేఖ, లైఫ్ లైన్గా చెప్పుకుంటాం. ఇది స్పష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి 100 సంవత్సరాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా తన జీవితాన్ని చక్కగా గడిపి శతాయుష్యులవుతారు. అయితే కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఈ ప్రారంభం దగ్గర, కొంతమంది చాలా వరకు కొద్దిగా ఇలాగ విడినట్టు ప్రారంభమవుతుంది. క్రమంగా కొంతవరకు సాధారణంగా బాల్యము 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏ వ్యక్తికైనా ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి, మానసిక శారీరక అభివృద్ధి విషయంలో, ఇంకా పసితనపు వాసనలు, బాలారిష్టాలు కనిపిస్తూ క్రమక్రమంగా ఇది ఒక సింగిల్ లైన్ కింద ప్రారంభమవుతుంది. ఇంచేత ఇక్కడ విడిపోయి ఉంది, ఇక్కడ అనారోగ్యమని మనం భావించకూడదు. క్రమంగా ఇది దృఢత్వాన్ని సంతరించుకుని ఈ చివరి వరకు వెళ్ళినప్పుడు ఈ 100 సంవత్సరాల జీవితాన్ని మనం ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటిది స్పష్టంగా చెప్పచ్చు. అయితే కొంతమంది చేతుల్లో ఈ రేఖ ప్రారంభం కొద్దిగా గొలుసులా ఉన్నా కొంత దూరం వచ్చేసరికి బలహీనంగా ఉండి తర్వాత దృఢంగా అవ్వచ్చు. ఇక్కడ అస్పష్టంగా ఉన్నటువంటి భాగము ఆ వయసులో ఈ వ్యక్తులు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. శారీరక దృఢత్వం తక్కువగా ఉంటుంది. అది ఎక్కడైనా కావచ్చు, లేదా కొంత దూరం వచ్చి మధ్యలో ఎక్కడైనా ఇది సన్నబడచ్చు. ఏ భాగములో అయితే ఇది అస్పష్టంగా ఉంటుందో ఆ వయసున ఈ బలహీనతలని మనం గమనించి, ఇది శారీరకమైనది అంటే శరీరం యొక్క పటుత్వం గురించి, ఆరోగ్యం గురించి ముఖ్యంగా తెలియజేస్తుంది కనుక ఆ వయసులో ఏ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారనేటువంటిది మిగిలినటువంటి రేఖలు, గ్రహస్థానాల యొక్క హెచ్చు తగ్గుల్లో గమనించి, అది సాధారణంగా ఈ కుజ ప్రాంతము, ఈ కేతు ప్రాంతము, ఈ ప్రాంతంలో బలహీనపడితే
శారీరక పటుత్వము, రక్తహీనత ఇటువంటి వాటిని మనం గమనించి దానికి తగిన విధంగా వైద్యాన్ని అందించి కొంతవరకు ఉపశాంతిని కలిగే విధంగా ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఇది స్పష్టంగా ఉండి క్రమంగా కొంత దూరం వచ్చిన తర్వాత సాధారణంగా ఈ భాగంలోకి వచ్చేసరికి ఇది కొంచెం బలహీనపడుతూ ఉంటాయి. అంటే వయసు రీత్యా కొంతమంది ఇలాగా రెండుగా విభజన జరిగి ఫిష్ సింబల్గా కానీ లేదా శంఖాకృతిగా కానీ ఏర్పడుతూ ఉండొచ్చు. అయితే ఈ రేఖ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండుగా చీలినా ఏదైనా గుర్తు ఏర్పడినా ఈ భాగాలు కొంత బలహీనపడుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి వయసు సుమారు 70-80 వరకు చేరుకుంటారు కనుక సహజంగా ఇక్కడ బలహీనపడినప్పుడు అక్కడ అనారోగ్యమని మనం దాన్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. సహజంగానే వయసు రీత్యా వచ్చేటువంటి కొన్ని రుగ్మతలు ఆ వ్యక్తులకి సంక్రమించవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ ఇలా ప్రారంభమయ్యి 3-4 రేఖల కింద విడిపోయి మళ్ళీ కలిసి స్థిరపడవచ్చు. ఈ రేఖ ఎప్పుడైతే స్పష్టత కోల్పోయి అనేక రేఖల సముదాయం కింద ఏర్పడిందో, అంటే మనం ఒక తాడుని పేరినప్పుడు అల్లినప్పుడు గట్టిగా బిగిస్తే అది దృఢంగా ఉంటుంది, అది లూజ్ చేస్తే దాని యొక్క బలం తగ్గినట్లే ఇలాగ ఎంతకాలం అయితే ఆ వ్యక్తి చేతుల్లో ఈ జీవితరేఖ స్పష్టత కోల్పోతుందో, అంటే ఎంతకాలం అనేటువంటి వయస్సు మనం లెక్క చేసుకోవాలి. ఇక్కడ 0, ఇక్కడికి 100, ఈ 10 భాగాలు చేసుకుని ఏ భాగంలో అయితే ఈ రేఖ స్పష్టత కోల్పోతుందో అక్కడ అనారోగ్య కారణాన్ని కానీ కుటుంబ నేపథ్యంలో వచ్చేటువంటి ఇబ్బందులను కానీ మనం గుర్తించి మిగిలిన రేఖల యొక్క బలాన్ని కూడా లెక్కించి అది తెలియజేయవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఇలా బయలుదేరి ఇలా వచ్చి అది బ్రేక్ అయ్యి అలా ఏర్పడుతుంది. అంటే బ్రేక్ అవ్వటం అంటే ఇలాగ ముక్క కింద వచ్చి మధ్యలో తెగి మళ్ళీ ఇంకొక లైను ఏర్పడుతుంది, ఓవర్ ల్యాప్ అంటాం. ఇది పూర్తిగా రేఖ లేకపోవటం కాదు, ఉండి కంటిన్యూషను, ఇది పూర్తి అవ్వకుండానే ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమైంది. ఇటువంటి వ్యక్తులు నేను చూడటం జరిగింది. ఆ వయసు వచ్చేసరికి అంటే ఇక్కడ ఈ రేఖ ఇలాగ కంటిన్యూ అవుతుంది అనుకుందాం. మనం లెక్క కట్టినప్పుడు 10, 20, 30, 40, 45, 50, 60, 70, 80, 90, 100 ఇలా చూసుకున్నప్పుడు సుమారు ఇది 30 నుంచి 44 ఈ ప్రాంతంలో ఓవర్లాప్ ఉన్నప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో, జీర్ణ సంబంధమైన లేదా నాడులకు సంబంధమైన, ఎముకలకు సంబంధమైన ఏదో ఒక అనారోగ్యంతో వారు సతమతం అవుతూ లైఫ్ మిగతా రేఖల్ని మనం చూసినప్పుడు అది ఉద్యోగమైనా ఆ సమయంలో, వ్యాపారమైనా, ఒకవేళ ఇంకా చదువైనా అవి కొనసాగుతూనే ఉంటాయి. కొనసాగుతూ ఈ ఆరోగ్య సమస్యలకి ఆ వైద్య సంబంధమైనటువంటి సలహాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతూ కొంచెం బలహీనంగా
కనిపిస్తూ ఉంటారు. ఇదే స్త్రీలలో ఎడమ చేతిలో మనం చూసినప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనం కుడి చేతిలోనూ ఎడమ చేతిలోనూ రెండు చేతుల్లోనూ పరిశీలిస్తూ కంపేర్ చేస్తూ ఉండాలి. పురుషులకైతే ప్రధానంగా కుడి చేతిలో, స్త్రీలకైతే ఎడమ చేతిలో మనం ఈ లెక్కలను అంటే వయస్సుని లెక్కగట్టి దాని ఫలితాలను చెప్పవలసి ఉంటుంది. ప్రధానంగా రెండు చేతుల్లో కూడా ఒకే రకమైనటువంటి తెగువలు కానీ ఈ బలహీనతలు కానీ కనిపించినప్పుడు వాటి ప్రభావాన్ని మనం ఖచ్చితంగా తెలియజేయవలసి ఉంటుంది. ఇక కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ ఇలా ముక్కల ముక్కల కింద తెగినట్లు కనిపిస్తుంది. ఇది అవాంతరాలని తెలియజేస్తుంది. ఆరోగ్య విషయంలోనూ అలాగే కుటుంబ నేపథ్యంలోనూ అవాంతరాలను తెలియజేస్తుంది. సాధారణంగా ఇలాగ తెగి ఉన్నప్పుడు రెండు చేతుల్ని పరిశీలించాలి. తర్వాత ఈ మధ్యలో ఏదైనా పల్చని రేఖ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయేమో అని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే ఈ రేఖ లోతులో అట్టడుగున సన్నటి రేఖలు లింకు పడి ఉంటాయి. సాధారణంగా బ్రేక్ అయితే తర్వాత గ్యాప్ ఉన్నప్పుడు అది అవాంతరంగా చెప్తాం మనం జీవిత రేఖని. ఓవర్లాప్ అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ గ్యాప్ ఉన్నప్పుడు ఆ మధ్యలో సన్నటి లైన్స్ తోటి అతకబడి ఉంటాయి. వాటిని గమనించి మనం ఆరోగ్య విషయంలోనూ కుటుంబ విషయంలోనూ ఈ నిర్ణయాల్ని చెప్పవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ ఇలా గొలుసు మాదిరి గొలుసులో లూప్స్ ఉన్నట్లు ఇలా ఉంటే ఇది కూడా అనారోగ్యము, ఇబ్బందుల్ని, జీవిత గమనంలో మార్పుల్ని, తరచూ ఏదో రకమైనటువంటి ఆరోగ్య సంబంధమైన కుటుంబ సంబంధమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే కొంతమంది చేతుల్లో ఐలాండ్ అంటే మధ్యలో ఇలాగా ఉబికినట్టు రేఖ రెండు కింద చీలిపోయి మళ్ళీ కలుస్తుంది. ఇది ఎక్కడైనా ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, లేదా ఉన్నటువంటిది ఎక్కడుందో మనం గమనించి దాని ప్రారంభాన్ని, మధ్య భాగాన్ని, ఈ కొసని అంచనా వేయాలి వయసు. ఇది ఈ రేఖ విడిపోయినప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఆ రోడ్డు ప్లెయిన్గా ఉంటే, స్ట్రైట్గా ఉంటే మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ రోడ్డు మీద గుంత పడిపోయి ఉన్నప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి, ఈ గుంతలోంచి ప్రయాణం చేయాలి, ఇది రోడ్డు అయినప్పుడు అనేటువంటి మీమాంసలో ఇక్కడ ఒడిదుడుక్కి లోనవుతాము. ఇది మధ్యకు వచ్చేసరికి దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది, మళ్ళీ క్రమంగా తీవ్రత తగ్గి ఈ పక్కకు వచ్చేసరికి అయితే దీన్ని అంచనా వేయటము, ఈ వయసుని లెక్క కట్టేటప్పుడు ఈ కొస నుంచి ఈ కొసకి ఎంత ఉంది లెంగ్త్, ఆ వయసు ఏమిటి, అదే సమయంలో అదృష్ట రేఖ యొక్క లక్షణం ఎలా ఉంది, వీటిని గమనించి మనం ప్రధానంగా జీవిత రేఖ మీద అంచనా వేయవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ ఇలా ప్రారంభమయ్యి ఎక్కువ భాగం ఇలా ఓవర్లాప్ తోటి కొనసాగుతూ ఉంటుంది.
ఈ వయసు నాటికి లోపల వైపుకి ఇది ఇలా విచ్ఛిన్నమైతే ఈ శుక్రస్థానం వైపు వచ్చినప్పుడు అనారోగ్యము ఆ వయసులో శ్వాసకోశమైన సంబంధమైన హృదయ సంబంధమైన అనారోగ్యాన్ని మనం సూచించవచ్చు. అదే బయట వైపుకి ఇలా ఓవర్లాప్ జరిగినప్పుడు దిగువ రేఖ వచ్చినప్పుడు ఉదర సంబంధమైన రక్త సంబంధమైన కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని మనం ఇక్కడ పేర్కొని దానికి అనుగుణమైనటువంటి చికిత్సల్ని పొందడానికి సూచన చేయవచ్చు. జీవితరేఖ స్పష్టత కోల్పోయినప్పుడు అంటే ఇది పీచుల కింద ఇలా చివరి వరకు ఉన్నప్పుడు ఆ జీవితం ఏదొక సమస్యతోటి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఆయుర్దాయాన్ని మనం లెక్క కట్టినప్పుడు కంటిన్యూటీ ఎక్కడి వరకు ఉందో అంతవరకు తీసుకోవాలి. కొంతమంది ఇక్కడి వరకు ఆగినప్పుడు ఆ వయసును పరిగణలోకి తీసుకుని ఎడమ చేతిలో కూడా దాన్ని లెక్కగట్టి రెండు ఒకే వయసును సూచిస్తున్నప్పుడు మనం ఆయు ప్రమాణాన్ని అక్కడికి చెప్పవలసి ఉంటుంది. ఇది ఆయుష్ రేఖ మీద మనం ఆయుష్ రేఖ అంటున్నాం, జీవిత రేఖ అంటున్నాం. కొంతమంది చేతుల్లో ఈ రేఖ స్పష్టంగా ఇలా ఉండి దీని నుంచి ఊర్ధ్వరేఖలు ఇలా గురుస్థానం వైపు కానీ శనిస్థానం వైపు కానీ, శనిస్థానం వైపు వెళ్తే దీన్ని మనం అదృష్ట రేఖ అంటాం. అంటే జీవితంలోంచి వచ్చినటువంటి అదృష్ట రేఖ. అదృష్ట రేఖ మళ్ళీ వేరే ఉండొచ్చు, అదృష్ట రేఖలు ఏమైనా ఉండొచ్చు. అయితే జీవిత రేఖలోంచి కుటుంబం నుంచి ఈ ఉన్నతికి సంపదకు కారణమవుతుంది. ఊర్ధ్వరేఖలు ఎప్పుడు కూడా ఆ సమయంలో అంటే మనం ఇక్కడి నుంచి వయసు నుంచి లెక్క కట్టుకొచ్చినప్పుడు ఈ వయసు వచ్చేసరికి అతనికి ఔన్నత్యాన్ని సంపదను కలిగిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సుమారు 22, 23 ఆ వయసులోకి వచ్చేసరికి గురుస్థానంకి ఊర్ధ్వరేఖలు పయనించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదిగేటువంటి సమయంగా మనం గుర్తించి గురుడు గౌరవప్రదమైనటువంటి అధికారయుతమైనటువంటి ఉద్యోగము, వ్యాపారము, దానిలో ఆధిపత్యము వీటిని మనం తెలియజేయచ్చు. ఊర్ధ్వరేఖలు అన్నీ కూడా శుభసూచికాలు. అధోరేఖలు కొన్ని సందర్భాల్లో అధోరేఖలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. జీవిత రేఖ అధోరేఖలు అంటే కిందకి ఇలాగా ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇలా కిందకి వస్తూ ఉంటాయి. దాని కొసను మనం గమనించవలసి ఉంటుంది. ఇటు లోపలికి వచ్చినా ఇటు బయటకు వచ్చినా అధోరేఖలు ఎప్పుడు కూడా ఎదుగుదలని వెనక్కి లాగేటువంటి దాన్ని నియంత్రించేటువంటి లక్షణాన్ని తెలియజేస్తాయి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, జీవన ప్రమాణపరంగా కావచ్చు. దీన్ని మనం గమనించి ఈ జీవితరేఖ ఆయుర్దాయాన్ని, జీవన ప్రమాణాన్ని, జీవన శైలిని, కుటుంబ నేపథ్యాన్ని వీటిని మనం లెక్క కట్టడానికి ఈ జీవితరేఖను ప్రామాణికంగా తీసుకుంటాము. ఇది ప్రధానంగా కుజస్థానము, కుజ 2, శుక్రస్థానాలని చుట్టి ఉంటుంది. ఈ కుజస్థానాన్ని శుక్రస్థానం మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని బంధుస్థానం అని కూడా అంటాం మనం. అంటే జీవితము ఈ రెండిటి మధ్యన ఉంటుంది. కుజుడు రక్త సంబంధికులకి కారణము, కుటుంబము, కుటుంబ నేపథ్యము, గృహము,
ఆ, సంపద, భూమి, భూ సంబంధమైన సంపద, వీటన్నిటికీ కారకుడు. శుక్రుడు దాంపత్య జీవితానికి కారకుడు. జీవితంలో ఎక్కువ భాగము ఈ రెండిటి మధ్య, బాల్యము, బంధుత్వము, రక్త సంబంధము, తదుపరి బంధుగణము, ఆ తదుపరి వివాహము, ఆ వివాహం తర్వాత వైవాహిక జీవితము, ఈ చివరి వరకు. అంటే ఈ రెండిటి మధ్యన ఈ మెజారిటీ ఆఫ్ ద లైఫ్ ఈ చుట్టబడి ఉంటుంది, వీటితోటే మమేకమై ఉంటుంది. అందువల్లనే దీన్ని జీవిత రేఖ అన్నారు. ఈ కుజస్థానాన్ని శుక్రస్థానాన్ని చుట్టి మధ్యలో ఈ బంధుస్థానాన్ని చుట్టి ఉంటుంది కనుక ఇది స్పష్టంగా ఉంటే ఆ వ్యక్తి జీవితము బాల్యము, యవ్వనము, బాల్యంలో బంధుగణము, రక్త సంబంధికులు, యవ్వనంలో వివాహము, వివాహం తర్వాత వచ్చినటువంటి బంధుగణము, దాంపత్యము, ఇవన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూ పూర్తి జీవితాన్ని అనుభవించి 100 సంవత్సరాలు జీవితాన్ని గడిపే విధంగా ఈ ఆయుష్యరేఖ, ఆయుర్దాయము 0 నుండి 100 సంవత్సరాల వరకు మనం జీవితంలో వచ్చేటువంటి మార్పుల్ని ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఈ జీవన శైలి పరంగా వీటిని మనం అంచనా వేయవచ్చు. ఈ జీవిత రేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాము. నమస్కారం.